హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ రోజుల్లో కిట్టి పార్టీలు అంటే అందరూ చేసుకుంటూనే ఉంటారండి. కిట్టి పార్టీలు అంటే తెలియని వాళ్ళు అయితే లేరు నాకు తెలుసు. ఆ, మీరైతే ఎట్లా చేసుకుంటున్నారో తెలియదు. కొన్ని చోట్ల నేను చూస్తూ ఉన్నాను. పార్టీలు అంటే అందరం కలిసి ఇంట్లో ఉంటే అందరికీ బోర్ కొడుతూ ఉంటుంది. ఒక నెలకు ఒకసారి కలుస్తాము, అన్నీ మంచిగా హ్యాపీనెస్గా మాట్లాడుకోవటము అలాంటివన్నీ ఉంటాయి. ఏదో గేమ్స్ ఆడుకోవటము, డ్రా తీస్తాము, ఎవరికి వస్తే వాళ్ళకి అమౌంట్ ఇస్తాము. ఆ అమౌంట్తో మనం ఏదో ఒక వస్తువు చేయించుకోవటమో లేదా దేనికో దానికి యూజ్ చేసుకోవటమో అట్లా ఉంటుంది కదా. దానికోసం మనం అందరం కలుస్తూ ఉంటాం. అంటే డబ్బులే మెయిన్ ఇంపార్టెంట్ కాదండి, మనుషులు బంధాల కోసం. డబ్బులు ఏముంది, మన ఇంట్లో పెట్టి దాచిపెట్టుకున్న అవి ఉంటాయండి, ఎక్కడికి పోవు. కాకపోతే ఏంటంటే నలుగురం కలవటం కోసం ఈ కిట్టి పార్టీలు అనేది వచ్చినాయి. కానీ ఈ రోజుల్లో కిట్టి పార్టీలు అంటే ఎట్లయిపోయినాయి, అదొక పొలిటీషియన్లు పార్టీలు ఉంటాయి చూడండి, ఆ పార్టీ ఈ పార్టీని ఇవి కూడా అట్లా అయిపోతున్నాయండి. ప్రతి దానికి నేను చెప్పినవి వినాలి, నా మాటే గెలవాలి, నా మాటే శాసనం అన్నట్టు ఇట్లా అయిపోతుంది. పార్టీలు అంటే అట్లా ఉండొద్దండి. అందరూ ఒకళ్ళు చెప్పినవి ఒకళ్ళు వినాలి, అందరి మాట మనం వినాలి. మన ఒక్కళ్ళ మాట అందరూ వినాలంటే అది కాదు, ఎవరు ఒప్పుకోరు అట్లా. మనం కూడా ఆలోచించుకోవాలి, మనం చేసేది తప్ప రైటా అనేసి. అవతల వాళ్ళు మనల్ని ఏమనుకుంటున్నారు ఏంటి, మనం ఇట్లా చేస్తుంటే మనం ఏమైనా అనుకుంటారో మనం. అట్లా కాకుండా నేనేం చెప్పినా వీళ్ళు వింటున్నారులే, నేను చేసేది తప్పు కాబట్టుంది అని అనుకుంటున్నారు. అట్లా కాదండి, తప్పే. కాకపోతే ఎందుకులే వాళ్ళే తెలుసుకుంటారనేసి చెప్పకుండా కామ్గా ఉంటారు, అర్థం చేసుకుంటారులేని. కానీ వీళ్ళు అట్లాంటి వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. నేను చేసింది రైటే అట్టుంది, అందుకే వీళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు అనుకుంటున్నారు. అందుకని ఎప్పుడైనా పార్టీలో ఉన్న సభ్యులందరూ కూడా మాట్లాడాలండి. అందరికీ హక్కు ఉంది, ఎవరు ఇందులో ఇది కాదు కదా. ఎవరింట్లో పార్టీ వస్తే వాళ్ళే ఆ రోజు లీడరు, అంతే కదా. అలాంటప్పుడు ఎవరు బానిసలు కాదండి. ఎవరింట్లో పార్టీకి వాళ్ళే లీడర్లు, వాళ్ళు ఆ రోజు వాళ్ళే పెత్తనం చేసుకోవాలి, అట్లా హ్యాపీనెస్గా చేసుకోవాలి. అంతేనా ఫ్రెండ్స్? మీరు ఎట్లా చేసుకుంటారో నాకైతే తెలియదు. నేను కొన్ని చోట్ల చూస్తున్నాను, అందుకే నాకు అట్లా అనాలనిపించింది అంటున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పింది రైట్ అయితే నాకు ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ దాంట్లో కూడా ఇలానే ఉన్నాయా, ఎలా ఉన్నాయో తెలియాలి కదండి, మిగతా వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.